హలో, గుడ్ మార్నింగ్. శ్రీమాత్రే నమః. దేవుళ్ళకి దేవతలకి బంపర్ ఆఫర్లు ఇస్తున్నారా? ఒకటి కొంటే ఒకటి ఫ్రీ అని రకరకాల ఆఫర్లు ఉంటాయి కదా. ఈ ఆఫర్లన్నీ దేవతలకు ఇస్తున్నారా? అంటే ఈ సంవత్సరం నాకు మంచిగా అయితే మళ్ళీ వచ్చే సంవత్సరం వరకు ఇల్లు కొంటే, బంగారం కొంటే, పొలాలు కొంటే, మా ఆయనకు ఉద్యోగం వస్తే, మా అబ్బాయి చదువు కంప్లీట్ అయితే నెక్స్ట్ ఇయర్ మళ్ళీ నిన్ను పెట్టుకుంటాను, పూజిస్తాను, మళ్ళీ నవరాత్రులు చేస్తాను అని దేవతలకు ఆఫర్లు ఇస్తున్నారా అనేది నా ఉద్దేశం ఇక్కడ. అట్లంటే కుదరదండి. అట్లంటే ఏ దేవతలు ఇవ్వరు. వాళ్ళు ఏమైనా మనుషుల మనలాగా దేవుళ్ళు. ఎప్పుడు మీరు కోరుకున్నవన్నీ సక్సెస్ అవుతాయో తీరుతాయో తెలుసా? ఏది జరిగినా నాకు నువ్వే శరణం, నిన్ను తప్ప నేను ఎవరిని చూడను, ఎవరిని పట్టించుకోను, నువ్వే గతి అని సర్వస్య శరణాగతి పొందినప్పుడు బాబోయ్ ఇక నన్ను అసలు వదిలేటట్లేదే అని చెప్పి ఆనందంతో అమ్మవారు మనం అడిగినవన్నీ ఇచ్చేస్తారు అనమాట. ఇది దేవతలు మనకు ప్రసన్నం అవడం అంటే, మనం కోరుకున్నవన్నీ నెరవేరడం అంటే. ఈ సంవత్సరం ఈ దేవత ఈ నెరవేరకపోతే మళ్ళీ నెక్స్ట్ ఇయర్ ఇంకొక కొత్త దేవుడు వస్తే ఆ దేవుణ్ణి ఇట్లా దేవుళ్ళని మార్చుకుంటూ పోతే మీ కోరికలు ఎప్పటికీ నెరవేరవు. గుర్తుపెట్టుకోండి.